మార్కండేయ పురాణంలో అమ్మవారిని, దేవి మహాత్మ్యాన్ని వర్ణిస్తూ ఒకచోట 587 శ్లోకాలు ఉన్నవి. వీటిని కొన్ని చోట్ల స్వతంత్రమైన వాక్యాలుగా విభజించడం జరిగింది. వీటితో పాటు కథా సంభాషణలలో రాజోవాచ, వైశ్య ఉవాచ, ఋషి ఉవాచ మొదలైన ఉవాచ వాక్యాలను కలిపి మొత్తం 700 వాక్యాల గ్రంథంగా చేయడం జరిగింది. అందుచేతనే సప్తశతి అనే పేరు వచ్చింది. దీనిని 13 అధ్యాయాలుగా విభజించడం జరిగింది. ప్రథమ చరిత్ర అనే పేరుతో ఒక అధ్యాయాన్ని, మధ్యమ చరిత్ర అనే పేరుతో 2 నుండి 4 వరకు గల 3 అధ్యాయాలను, ఉత్తమ చరిత్ర అనే పేరుతో 5 నుండి 13 వరకు గల 9 అధ్యాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడక్కడ కొన్ని పాఠాంతరాలు కూడా ఉన్నాయి. చండీ సప్తశతిలోని కథను సంక్షిప్తంగానైనా తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. ఆ కథ ఈ విధంగా ఉంది. చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో అంతర్భాగం. మార్కండేయ మహర్షి భాగురి అనే తన శిష్యునికి చెప్పిన కథ ఇది. చైత్రవంశంలో జన్మించిన సురధుడు అనే మహారాజు ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ ఉండేవాడు. కోలా విధ్వంసులు అనే శత్రువుల చేతిలో సురధుడు ఓడిపోయి అడవుల పాలయ్యాడు. అక్కడ సుమేధనుడనే బ్రహ్మర్షితో పరిచయం అయ్యింది. అదే సమయంలో సమాధి అనే పేరుగల వైశ్యుడు భార్యాబిడ్డల చేత ఇంటి నుండి వెళ్ళగొట్టబడి ఈ మహర్షి ఆశ్రమం దగ్గరికే చేరాడు. అడవుల పాలైనా పరాభవింపబడినా కూడా వారిద్దరూ వారి పాత మంత్రుల గురించి, పాత కుటుంబ సభ్యుల గురించిన విషయాలే ప్రస్తావించుకుంటారు. చివరకు తమను అవమానించిన వారినే తలుచుకోవడానికి గల కారణాన్ని సుమేధనుని అడుగుతారు. దానికి సమాధానంగా ఇది అంతా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన జగదంబ యొక్క మాయా విశేషమని పేర్కొంటాడు. జగన్మాత యొక్క లీలా విశేషాలను, రాక్షసులతో దేవతలకు సంబంధించిన యుద్ధాలను, ఆ యుద్ధాలలో దేవతలను అనుగ్రహించిన విధానాన్ని కథారూపంగా ఆ మహర్షి వీరిద్దరికీ తెలియజేస్తాడు. మధు కైటభులను వధించిన ఘట్టంలో మహాకాళి కథను, మహిషాసురుని వధించిన ఘట్టంలో మహాలక్ష్మి కథను, శుంభ నిశుంభుల వధలో మహాసరస్వతి కథను వివరిస్తాడు. తర్వాత ఆ రాజు వైశ్యుడు జగన్మాతలను ఉద్దేశించి 3 సంవత్సరాలు కఠోర తపస్సు చేశారు. రాజు కోరిన కోరిక మేరకు అతనికి వెంటనే రాజ్యాన్ని ప్రసాదిస్తూ తర్వాతి జన్మలో సావర్ణి అనే పేరుతో మన్వంతరానికి అధిపతిగా కూడా అనుగ్రహిస్తుంది. అహంకార మమకారాలు లేని అత్యున్నత స్థితిని ప్రార్థించిన వైశ్యునికి జగన్మాత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. 1వ అధ్యాయం. సావర్ణి అనే సూర్యపుత్రుడు మహామాయ ప్రభావం చేత 8వ మనువుగా ఎలా అయినది మార్కండేయ మహర్షి తన శిష్యుడైన భాగురికి చెప్తున్నాడు. స్వారోచిష మనువు కాలంలో సమస్త భూమండలాన్ని పరిపాలించే సురధుడనే మహారాజు తనకంటే తక్కువ బలం కల శత్రువుల చేతిలో ఓడిపోయి ఒంటరిగా అడవులకెళ్లి సుమేధనుడనే బ్రహ్మర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ ముని ఆశ్రమంలో ఉంటూ తన రాజ్యాన్ని గురించే దిగులు చెందుతూ ఉండగా ఒక రోజున ఆ ఆశ్రమ సమీపంలో దుఃఖంతో ఉన్న సమాధి అనే వైశ్యుడిని చూసి అతని విషయాలను అడుగగా ఆ వైశ్యుడు తన వృత్తాంతాన్ని వివరిస్తాడు. ధనవంతుడైన ఆ వైశ్యుని భార్యాపుత్రులు అతని ధనాన్నంతటినీ స్వాధీనం చేసుకుని అతన్ని ఇంటి నుంచి తరిమేశారు. ఒంటరిగా అరణ్యానికి వచ్చి బాధలు పడుతున్నా, తన వారు తనని ద్వేషిస్తున్నా వారి మీద మాత్రం తనకు ద్వేషం లేకపోగా వారి యోగక్షేమాల్ని గురించే ఆలోచిస్తూ వారి మీద మోహాన్ని వదలలేకపోతున్నాడు. ఈ విషయాలన్నీ విన్న రాజు, ఆ వైశ్యుడు ఇద్దరూ కలిసి సుమేధన మహర్షి దగ్గరకు వెళ్లారని మార్కండేయ మహర్షి శిష్యుడికి చెప్పాడు. వారిద్దరూ ఆ మహర్షికి నమస్కరించి తమ విషయాలను వివరించి తమను ద్వేషించే వారి మీద కూడా మోహం పోగపోవటానికి కారణం అడిగారు. అప్పుడు ఆ ఋషి చెప్తున్నాడు, విషయాలను తెలుసుకునటంలో పశు, పక్షి, మృగాదులకు, మానవులకు సమానమైన జ్ఞానమే కలదు. సంసారము, భార్యాపుత్రులను పోషించుట అనునవి వీరందరికీ సమానమే. మహామాయ ప్రభావం చేత మోహం అనే కూపంలో పడిపోతున్నారు. ఆ దేవి మాయ చేతనే సృష్టి, స్థితి, లయములు కలుగుచున్నవి. బంధమునకు, మోక్షమునకు కూడా ఆమెయే కారణము. అప్పుడు రాజు ఆ
మహామాయను గురించి సవిస్తరముగా చెప్పుమని అడుగగా ఋషి చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రపంచమంతా ప్రళయ సమయంలో నీట మునగగా విష్ణుమూర్తి శేషవయనుడై యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి చెవిలోని మలము నుండి పుట్టిన మధు కైటభులను ఇద్దరు రాక్షసులు బ్రహ్మను చంపబోయారు. యోగ నిద్ర నుండి విష్ణువుని మేల్కొల్పుటకై బ్రహ్మ మహామాయా రూపిణి అయిన యోగనిద్రను సృష్టి స్థితి లయకారిణిగను, మూల కారణ రూపిణిగను, సత్వరజస్తమో రూపిణిగను, త్రిమూర్తులను కూడా సృష్టించిన ప్రకృతి రూపిణిగను ఇలా అనేక విధములుగా స్తోత్రము చేసి మధు కైటభులను సంహరించుటకు విష్ణువు త్వరగా మేల్కొనున్నట్లు చేయమని ప్రార్థించెను. అప్పుడు ఆ మహామాయ శక్తి విష్ణువు యొక్క శరీరము నుండి విడివడగా విష్ణువు నిద్ర నుండి లేచెను. ఎదురుగానున్న మధు కైటభులతో 5000 సంవత్సరములు యుద్ధము చేసినను వారు సంహరింపబడకపోగా మహామాయ ప్రభావం చేత మధు కైటభులు తామేదైనా వరమిచ్చదమని విష్ణువుతో చెప్పగా విష్ణుమూర్తి వారిరువురు తన చేత చంపబడటమే తన కోరికయని అడిగాడు. మధు కైటభులు ప్రపంచమంతా నీట మునిగింది కనుక నీరు లేని చోట తమను చంపవచ్చని చెప్పారు. వెంటనే విష్ణుమూర్తి వారిద్దరిని తన తొడల మీద చేర్చి తన చక్రముతో వారి తలలను నరికివేశాడు. ఈ విధముగా మహామాయ బ్రహ్మదేవుని స్తోత్రము వలన తనంత తానుగా ఉద్భవించి నిత్య రూపిణి అయి ఉత్పన్న అని పిలువబడుచున్నది. ఆ మహామాయ ప్రభావాన్ని ఇంకా చెబుతాను అని చెప్పాడు. 2వ అధ్యాయము. ఋషి ఇలా చెప్తున్నాడు. పూర్వం ఒకప్పుడు దేవ దానవుల మధ్య జరిగిన 100 ఏళ్ల యుద్ధంలో దేవతలోడిపోగా మహిషాసురుడు అనే రాక్షస నాయకుడు ఇంద్ర పదవిని ఆక్రమించి దేవతలను బాధించుచుండెను. దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులున్న చోటికి వెళ్లి మొరపెట్టుకోగా క్రోధమూర్తులైన త్రిమూర్తుల ముఖము నుండి గొప్ప తేజస్సు ఒకటి బయటికొచ్చెను. అదే సమయంలో ఇంద్రాది దేవతల శరీరము నుండి కూడా ఒక తేజస్సు వెలువడి అంతయు ఒక్క తేజస్సుగా అయ్యెను. ముల్లోకములను ఆవరించిన ఆ తేజస్సు ఒక స్త్రీ రూపము దాల్చెను. త్రిమూర్తులతో సహా అందరి దేవతల తేజస్సు ఆ స్త్రీ శరీరములో అన్ని అవయవములుగా రూపుకట్టి పూర్ణ రూపమయ్యెను. అప్పుడు అందరు దేవతలు తమ తమ ఆయుధములను నగలను ఆ దేవికి ఇచ్చిరి. అట్టి ఆయుధములతోనూ తేజస్సుతోనూ ఆ దేవి గట్టిగా అట్టహాసము చేసెను. ఆ శబ్దానికి ప్రతిధ్వనించిన శబ్దముతో సమస్త ప్రపంచము కంపించెను. దేవతలకు సంతోషం కలిగెను, రాక్షసులకు భయము కలిగెను. మహిషాసురుడు కూడా ఆ ధ్వనికి కంపించి రాక్షసులతో కూడి ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తెను. కొంత దూరంలో ఆ దేవిని చూచి ఆమెతో యుద్ధము చేసెను. మహిషాసురుడు అతని సేనా నాయకులు ఘోరాతి ఘోరముగా దేవితో యుద్ధము చేయగా ఆ యుద్ధములో దేవి మహిషాసురుని సేనంతటినీ చీల్చి చెండాడి నాశనము చేసెను. దేవతలు సంతోషించి పుష్పవర్షమును కురిపించిరి. 3వ అధ్యాయము. ఋషి చెబుతున్నాడు. మహిషాసురుని సేనాధిపతి చిక్షురుడు తన సైన్యము మరణించుట చూసి కోపంతో దేవిపైకి యుద్ధం చేసేందుకు వెళ్ళాడు. దేవి వాడితో కొంతసేపు యుద్ధము చేసి సంహరించెను. ఆ తర్వాత చామరుడు, ఉదగ్రుడు, కరాళుడు, ఉద్ధతుడు, బాష్కలుడు, అంధకుడు, తామ్రుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, మహాహనువు, బిడాలుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు మొదలగు రాక్షసులనందరినీ దేవి అవలీలగా సంహరించెను. వీరందరి మరణముతో కలత చెందిన మహిషాసురుడు మహిష అనగా దున్న రూపముతో దేవి గణములను బాధింపసాగెను. ఆ దేవిని సంహరించుటకు రాగా ఆ దేవి తన పాశముతో వానిని కట్టివేసెను. వాడు రకరకాలైన రూపాలతో దేవితో ఘోర యుద్ధము చేసెను. చివరికి దున్న రూపముతో వాడి యుద్ధము చేయుచుండగా దేవి మధుపానము చేసి పైకెగిరి వానిని తన కాలి క్రింద పడత్రోసి తొక్కి శూలముతో పొడిచి కత్తితో తల నరికి సంహరించెను. మిగిలిన రాక్షసగణమంతయు హాహాకారములు చేస్తూ అక్కడనే మరణించారు. గంధర్వులు పాడగా అప్సరసులు ఆడగా దేవతలందరూ సంతోషంతో ఆ దేవిని స్తోత్రం చేశారు. ఇలా మహిషాసుర వధ జరిగింది. 4వ అధ్యాయము. ఋషి ఇలా చెబుతున్నాడు. మహిషాసుర వధ అనంతరం
ఇంద్రాది దేవతలందరూ ఆ దేవిని స్తోత్రం చేశారు. సకల దేవతల శక్తి సమూహముతో రూపొందిన ఏ దేవి శక్తితో ఈ జగత్తంతా నిండి ఉన్నదో ఆ అంబికకు నమస్కారము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏ శక్తి యొక్క ప్రభావమును వర్ణింపలేరో ఆ అంబికకు నమస్కారము. పుణ్యవంతులకు లక్ష్మిగను, పాపాత్ములకు అలక్ష్మిగను, తెలివిగల వారియందు బుద్ధిగను, మంచి వారియందు శ్రద్ధగను, సత్కవులందు వినయముగను ఉన్న ఆ అంబికకు నమస్కారము. ఆ అంబిక పరాక్రమమును ఎవరూ వర్ణింపలేరు. తల్లి, నీవే మూల కారణము, త్రిగుణాత్మకవు, సకలాధారమువు. నీవే ప్రకృతివి, స్వాహాదేవివి, స్వధాదేవివి, మహావిద్యవు, పరదేవివి, శబ్దాత్మికవు, సామవేద సహిత వేదస్వరూపిణి. నీవే త్రయీమూర్తివి, శాస్త్రరూప మేధవు, సంసార సాగర నౌకవు, లక్ష్మీదేవివి, గౌరీదేవివి. నీ అనుగ్రహమును పొందినవారే గౌరవనీయులు, ధన్యులు, ధనవంతులు, యశస్వంతులు. నీవే ముల్లోక ఫలదాతవు, భక్తుల భీతి పోగొట్టుదువు. నీ పరాక్రమమును వర్ణింపలేము, మమ్ము ఎల్లవేళలా కాపాడుము. ఈ విధముగా స్తోత్రం చేసి పూజించిరి. ప్రసన్నమైన దేవి దేవతలతో ఏమి కావలనో కోరుకొమ్మనెను. తల్లి, శత్రువులైన మహిషాసురాది దానవులను సంహరించి సహాయము చేశావు. మాకేమీయూ కొరతలేదు. అయినను మేము ప్రార్థించిన ప్రతి పర్యాయము మా కోరికలు నెరవేర్చుము. నిన్ను స్తోత్రం చేసిన మానవులను రక్షించుము అని అడుగగా అట్లేయని దేవి అంతర్ధానమయ్యెను. ఆ దేవి మరల శుంభ నిశుంభులను, రాక్షసులను, మిగతా వారిని వధించుటకు పొందిన అవతారములను గురించి మహర్షి చెప్పెను. ఋషి చెబుతున్నాడు. పూర్వము శుంభుడు నిశుంభుడు అను ఇద్దరు రాక్షసులు బల గర్వము చేత ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఓడించి వారిని బాధించుచుండిరి. ఇదివరలో ఆపదలందు నన్ను తలచినచో మీ బాధలను తీర్చెదనని దేవి ఇచ్చిన వరములను గుర్తు తెచ్చుకొని దేవతలందరూ హిమాలయములను చేరి విష్ణుమాయాదేవిని స్తోత్రము చేసిరి. మంగళస్వరూపిణి మహాదేవి, జగత్తుకు మూల కారణ శక్తి, భద్ర, రౌద్రి, నిత్య, గౌరి, ధాత్రి, చంద్రిక, చంద్రరూప, సుఖమయి కళ్యాణి, అభ్యుదయధాత్రి, సిద్ధి, కూర్మరూపిణి, రాజ్యలక్ష్మి, శర్వాణి, దుర్గా, కారణరూపిణి, సర్వస్వరూపిణి, ఖ్యాతి, కృష్ణ, ధూమ్ర, సౌమ్యరూపిణి, క్రూరరూపిణి, స్థితిరూపిణి అగు దేవికి నమస్కారము. మరియు ఆ దేవిని సర్వస్వరూపిణిగా భావన చేస్తూ అన్ని భూతముల యందును విష్ణుమాయగను, చేతరూపిణిగను, బుద్ధి రూపముతోనూ, నిద్రారూపముతోనూ, ఆకలి రూపముతోనూ, ప్రతిబింబ రూపముతోనూ, శక్తి రూపముతోనూ, తృష్ణారూపముతోనూ, శాంతి రూపముతోనూ, జాతి రూపముతోనూ, లజ్జారూపముతోనూ, శాంతి రూపముతోనూ, శ్రద్ధారూపముతోనూ, కాంతి రూపముతోనూ, లక్ష్మీ రూపముతోనూ, వృత్తి రూపముతోనూ, స్మృతి రూపముతోనూ, దయారూపముతోనూ, తుష్టి రూపముతోనూ, మాతృరూపముతోనూ, భ్రాంతి రూపముతోనూ ఉన్నట్టి దేవికి నమస్కారములు చేసిరి. అంతేగాక సమస్త భూతములందలి ఇంద్రియ శక్తులకు ఆధార శక్తి అయినట్టి జ్ఞాన రూపముతో సర్వవ్యాపి అయిన దేవికి నమస్కారములు చేసిరి. రాక్షసులచే బాధపడుచున్న మమ్ములను ఆ దేవి రక్షించుగాక అని పరిపరి విధముల ప్రార్థించిరి. ఆ సమయమున అచటనే ఉన్న పార్వతీదేవి తాము ఎవరిని గురించి ప్రార్థన చేయుచుండిరని దేవతలను అడగగా, పార్వతీదేవి శరీరము నుండి ఉద్భవించిన ఒక శుభమూర్తి దేవతలు తననే స్తోత్రము చేయుచున్నారని చెప్పెను. పార్వతీదేవి శరీరము కోశము నుండి ఉద్భవించినది కనుక ఆ దేవి కౌశికి అని పిలువబడెను. పార్వతీదేవి శరీరము నుండి కౌశికి వెలువడుట వలన ఆ పార్వతి కృష్ణవర్ణియై కాళిక అను పేరుతో హిమాచలమున ఉండెను. ఆ తర్వాత శుంభ నిశుంభుల దూతలైన చంద్రుడు ముండ్రుడు అనువారు మనోహర రూపంలో ఉన్న కౌశికి దేవిని చూసిరి. వెంటనే వారు శుంభ నిశుంభుల దగ్గరకు వెళ్ళి కౌశికీదేవి సౌందర్యమును అనేక విధాలుగా వర్ణించిరి. శుంభుడు సుగ్రీవుడనే ఒక రాక్షసుని కౌశికీదేవి వద్దకు దూతగా పంపి కౌశికీదేవి తనకు తానుగా శుంభుని వద్దకు వచ్చినట్టు చేయమని పంపెను. సుగ్రీవుడు దేవి వద్దకు వెళ్ళి శుంభ నిశుంభుల పరాక్రమమును, శక్తియుక్తులను వర్ణించి వారిలోనొకరిని వివాహము చేసుకోమని చెప్పెను. వాని మాటలు విని కౌశికీదేవి నవ్వి దూతతో, తననెవరైతే యుద్ధమున గెలుతురో
వారినే తాను వివాహమాడుదునని ఇది తన ప్రతిజ్ఞయని, కనుక శుంభ నిశుంభులలో ఎవరైనా వచ్చి తనతో యుద్ధము చేసి గెలిచినచో వానిని తాను వివాహమాడదనని చెప్పెను. ఆ దూత దేవితో శుంభ నిశుంభుల పరాక్రమమును మరల చెప్పగా దేవి తాను చెప్పిన మాటలను యథాతథముగా శుంభ నిశుంభులకు తెలియజేయవలసినదిగా చెప్పి పంపెను. సుగ్రీవుడు శుంభుని దగ్గరకు వచ్చి దేవి చెప్పినదంతయు చెప్పగా శుంభుడు ధూమ్రలోచనుడనే దైత్యాధిపతిని పిలిచి దేవిని వెంటనే తన దగ్గరకు తీసుకురావాల్సినదిగా ఆజ్ఞాపించాడు. దేవి దగ్గరకు వెళ్లిన ధూమ్రలోచనుని హుంకారంతో భస్మీభూతునిగా చేసెను. ఈ విషయం తెలిసి శుంభుడు ఉగ్రుడై చండు ముండు అనే 2 రాక్షస సేనానులను పిలిచి దేవిని ఎట్లైనను తన దగ్గరకు తీసుకురమ్మని పంపించాడు. 7వ అధ్యాయము. ఋషి చెబుతున్నాడు. గొప్ప సేనతో చెండముండులు దేవి ఉన్న హిమాలయ పర్వతము దగ్గరకు రాగా వాళ్లను చూసి దేవి తన నొసటి నుండి కాళీ అను శక్తిని పుట్టించి రాక్షస సేన మీదకు పంపింది. ఆ కాళీ అనేక ఆయుధాలు ధరించి మనుష్యుల తల పుర్రెల దండను మెడలోను పులి చర్మమును వస్త్రముగాను ధరించి మాంసము లేని అస్థిపంజరము లాంటి శరీరముతోనూ పెద్దగా నోరు తెరిచి పొడుగాటి నాలుకను వేలాడదీసి చింత నిప్పుల లాంటి కళ్లతో భయంకరంగా కనిపిస్తూ పెడబొబ్బలు పెడుతూ రాక్షసులను చేత్తో తీసుకుని నోట్లో వేసుకుని తినటం మొదలుపెట్టింది. ఆ విధంగా రాక్షస సేన నశించటం చూసి చెండముండులు కాళీ మీదకు రాగా కాళీ వారిద్దరి తలలను కత్తితో నరికివేసింది. ఆ చెండముండుల 2 తలలను 2 చేతులతో పట్టుకొని వికటాట్టహాసం చేస్తూ చండీదేవి దగ్గరకొచ్చి చూపింది. చెండముండులను చంపింది కనుక కాళీదేవి చాముండా అని కూడా పిలువబడునని చండీదేవి సంతోషంతో చెప్పింది. 8వ అధ్యాయము. ఋషి చెబుతున్నాడు. చెండముండుల మరణమును తెలిసిన శుంభుడు తన సైన్యమునంతటినీ దేవిపైకి యుద్ధము చేయుటకు పంపెను. కాలకులు, దౌర్హృదులు, మౌర్యులు, కాలకేయులు తన వెంటరాగా మహాసైన్యములో శంభుడు దేవిపై యుద్ధమునకు వెడలెను. అంత చండీదేవి కాళికాదేవి ఘంటానాదము గావించిరి. బ్రహ్మ, శివ, స్కంద, విష్ణు, ఇంద్రుల యొక్క శక్తులు అతి వీర్య బలములతో వారి శరీరముల నుండి వెడలి చండీదేవిని సమీపించిరి. ఏ దేవునకు ఏ రూపము, ఏ భూషణము, ఏ వాహనములుండునో ఆ రూపముతో, ఆ భూషణముతో, ఆ వాహనముతో రాక్షసులతో యుద్ధము చేయుటకు వచ్చెను. బ్రహ్మ యొక్క శక్తి జపమాలను ధరించి బ్రహ్మాణి అను నామముతోనూ, మాహేశ్వర శక్తి త్రిశూలమును ధరించి మాహేశ్వరి నామముతోనూ, విష్ణు శక్తి శంఖ చక్ర గదా శాగ్యములను ధరించి వైష్ణవి నామముతోనూ, యాజ్ఞవరాహ శక్తి వారాహి నామముతోనూ, ఇంద్రుని శక్తులు ఐంద్రి, వజ్రహస్త, గజవాహన, సహస్ర నయనలను నామములతోనూ వచ్చెను. ఈ దేవశక్తులతో కూడి అక్కడకు వచ్చిన శివుడు రాక్షస సంహారము చేయమని చండీదేవితో చెప్పగా ఆ దేవి శరీరములో నుండి ఒక ఘోరమైన భీషణ శక్తి ఉద్భవించెను. ఆ చండీ శక్తి శివునితో శుంభ నిశుంభుల వద్దకు వెళ్ళి వారిని పాతాళానికి తరలపొమ్మనియు అటుల కానిచో యుద్ధమునకు రావలసిందిగా చెప్పుమనియు చెప్పి పంపెను. దేవి శివుని తన దూతగా పంపుట వలన అప్పటి నుండి ఆ దేవికి శివదూతి అని పేరు కలిగినది. శివుడు వెళ్ళి శుంభ నిశుంభులతో దేవి చెప్పిన మాటలు చెప్పగా శుంభుడు క్రోధముతో దేవి వైపు వెడలెను. మొదటగా రాక్షస సైన్యములు యుద్ధము చేయ మొదలెడెను. కాళీదేవి శూలముతోనూ, మాహేశ్వరి త్రిశూలముతోనూ, వైష్ణవి చక్రముతోనూ, కౌమారి శక్తితోనూ, ఐంద్రి వజ్రాయుధముతోనూ, వారాహి తన ముట్టెతోనూ, నారసింహి తన గోళ్లతోనూ, శివదూతి అట్టహాసముతోనూ రాక్షస సైన్యమును సంహరించెను. మిగిలిన కొంతమంది రాక్షసులు పారిపోయిరి. అప్పుడు రక్తబీజుడు అను రాక్షసుడు దేవిపైకి యుద్ధము చేయడానికి వచ్చెను. ఐంద్రీదేవి తన వజ్రాయుధముతో వాని తలపై కొట్టెను. ఆ దెబ్బకు వాని శిరస్సు నుండి రక్తము కారగా ఆ రక్తము నుండి వాని వంటి పరాక్రమం కలిగిన యోధులెందరో పుట్టిరి. వారందరూ దేవి శక్తులతో ఘోరముగా యుద్ధము చేయుచుండిరి. అదే విధముగా మాహేశ్వరి, వైష్ణవి, నారసింహి, కౌమారి మొదలైన దేవీగణములు రక్తబీజును కొట్టుచుండగా వాని శరీరము నుండి కారుచున్న రక్తము నుండి అసంఖ్యాకముగా వీరులైన రాక్షసులు పుట్టుచు దేవతాగణములను హింసించుచుండిరి. దేవతలందరూ భయపడిరి.
విషయమును గ్రహించిన చండీదేవి వెంటనే కాలితో తన నోటిని తెరచి రక్తబీజుని శరీరము నుండి వెడలిన రక్తమునంతటిని కింద పడకుండా వెంటనే పీల్చివేయుచు అప్పటికే ఉద్భవించిన రాక్షసులను భక్షించవలసినదిగా చెప్పి తాను రక్తబీజుని శూలముతో పొడిచెను. కాళి వెంటనే ఆ రక్తాన్ని పీల్చి మిగిలిన రాక్షసులనందరినీ భక్షించి వేసెను. రక్తబీజుడు చండికతో యుద్ధము చేయుచుండగా చండీదేవి సులభముగా రక్తబీజుని సంహరించెను. దేవతలందరూ సంతోషించిరి. ఇట్లు రక్తబీజుని వధ జరిగెను. 9వ అధ్యాయము. రక్తబీజ వధానంతర విషయములను చెప్పుమని రాజు కోరగా ఋషి చెబుతున్నాడు. రక్తబీజ మరణమును చూసిన శుంభులు క్రోధముతో యోధులైన రాక్షసులతో తల్లిని దేవి గణమును చుట్టుముట్టిరి. దేవి నిశుంభునితో యుద్ధము చేయుచు వానిని మూర్ఛిల్లగొట్టెను. అంతా శుంభుడు తన 8 చేతులతో పైకెగిరి దేవి మీదకు వచ్చుచుండెను. కాళియు శివదూతియు అట్టహాసము గావించిరి. చండికతో శుంభుడు యుద్ధము చేయుచు మూర్ఛిల్లెను. ఇంతలో నిశుంభునికి తెలివి వచ్చి దేవి పైకి వెడలెను. అంత దుర్గా వానిని శూలముతో పడిచి చంపెను. వాని రొమ్ము నుండి మరో మహాబలుడు ఉద్భవించగా దేవి వానిని కూడా ఖడ్గముతో సంహరించెను. కాళియు శివదూతియు కొందరు రాక్షసులను సంహరించిరి. కొందరు రాక్షసులు పారిపోయిరి. కౌమారీదేవి, బ్రహ్మాణీదేవి, మాహేశ్వరి, వారాహి, వైష్ణవి, ఐంద్రీ దేవతల చేతిలో మిగిలిన రాక్షసులు సంహరింపబడిరి. ఇట్లు నిశుంభ వధ జరిగినది. 10వ అధ్యాయము. ఋషి చెబుతున్నాడు. తమ్ముడైన నిశుంభుడు మరణించుట, చంపబడుతున్న సైన్యమును చూసి శుంభుడు క్రోధముతో ఇతరుల సహాయంతో యుద్ధము చేయుట కూడా విశేషమేనా అని అనగా దేవి వానితో, ఈ ప్రపంచములో నాకంటే వేరెవరనూ లేరు, నేనొక్కతనే ఉన్నాను, వీరందరూ నా రూపములే అనుచుండగనే బ్రహ్మణి మొదలగు వారందరూ ఆ తల్లి శరీరములో లీనము కాసాగారు. తానొక్కతనే కనుక తనతో యుద్ధము చేసి గెలువుమని దేవి అనగా శుంభుడు దేవితో ఘోర యుద్ధము చేసెను. బాణవర్షములతోనూ శస్త్రాస్త్రములతోనూ దేవియు శుంభుడు ఘోర యుద్ధము గావించిరి. శుంభుడు ప్రయోగించిన ప్రతి ఆయుధమును దేవి ముందుగానే భిన్నము గావించగా శుంభుడు దేవిని పట్టుకుని ఆకాశములోకి ఎగిరెను. ఆకాశములో వారిరువురకు ఘోరమైన బాహుయుద్ధము జరిగెను. అపూర్వమైన ఆ యుద్ధమును దేవదానవులు విస్మయముతో చూచుచుండిరి. ఆ యుద్ధములో దేవి శుంభుని చేతబట్టి గిరగిరా త్రిప్పి నేలపై కొట్టి కింద పడిన శుంభుని శూలముతో పొడిచి సంహరించెను. శుంభుని వధతో ప్రపంచమంతయు శాంతించెను. దేవతలందరూ సంతోషించి ఆ తల్లిని స్తుతించిరి. 11వ అధ్యాయము. శుంభవధానంతరం దేవతలందరూ కాత్యాయని దేవిని ఇట్లు స్తుతించిరి. అఖిల ప్రపంచములకు తల్లివి, అన్నిటికీ నీవే ఆధారము. చరాచర ప్రపంచములోని అన్ని విషయములు నీ రూపములే. నిన్ను పొగడుటకు మాటలు లేవు. నారాయణి నమోస్తుతే. అందరి యందు బుద్ధి రూపంలో ఉన్నావు. కాలస్వరూపిణివి, మంగళస్వరూపిణివి, శుభమూర్తివి, ముక్కంటివి, గుణాతీతవు, సృష్టి స్థితిలయ కారిణివి, ఆర్తత్రాణ పరాయణురాలవు. దుర్గా, లక్ష్మి, సరస్వతి, వారాహి, నారసింహి, ఇంద్రాణి, శివదూతి, చాముండి, మహారాత్రి, మహామాయ అను అన్ని రూపములు నీవే అయిన నీకు నమస్కారము. నీవే మేధవు, సరస్వతివి, శ్రేష్ఠవు, సర్వస్వరూపిణివి, కాత్యాయనివి, భద్రకాళివి, దుర్గాదేవివి. మమ్ము భయముల నుండి కాపాడుదువు, రోగముల నుండి రక్షించుదువు. రాక్షస సంహారము నీవు తప్ప ఇతరులు చేయజాలరు. సకల విద్యలు నీ రూపములే. రక్కసులు, విషసర్పములు, శత్రువులు, చోరులు, దావానలము సముద్ర మధ్యమునందునను నీవు రక్షించదవు. విశ్వాత్మవు, లోకములనన్నింటినీ రక్షించుదానవు. ఈ స్తోత్రము విన్న తల్లి వరము కోరుకొనుమని దేవతలతో పలికెను. తల్లి, ఇప్పటి వలనే మాకు ఆపదలు కలిగినప్పుడు రక్షించుచూ ఉండుమని దేవతలు కోరిరి. తల్లి చెప్పెను. వైవస్వత మన్వంతరములో 28వ యుగమున శుంభులు వేరొక రూపమున పుట్టుదురనియు, అప్పుడు ఆ తల్లి నందయశోదుల ఇంట జన్మించి వింధ్యాచల నివాసిని అయి ఆ రాక్షసులను సంహరింతుననియు, అతి రౌద్ర రూపమున దాడిని పువ్వుల వంటి దంతములతో వైప్రచిత్తులను రాక్షసులను సంహరింతుననియు
అందుచే రక్తదంతిక అను పేరుతో పిలువబడుదుననియు చెప్పెను. ఆ తర్వాత ఒకప్పుడు అనావృష్టి సంభవించినప్పుడు అయోనిజగా అవతరించి 100 కన్నులతో మునులను కాపాడుట వలన శతాక్షి నామముతోనూ, లోకములనన్నింటినీ శాకములతో కాపాడుట వలన శాకంబరి అనియు, అప్పుడే దుర్గుడను రాక్షసును సంహరించుట వలన దుర్గా అనియు, మరి ఒకప్పుడు భీమరూపధారిణి అయి రాక్షస సంహారము చేయుటచే భీమాదేవి అనియు, మరి ఒక సమయమున అరుణుడను రాక్షసును సంహరించుటకు 9 రూపము దాల్చుట వలన భ్రామరి అనియు పిలువబడుచు, ఎప్పుడెప్పుడు రాక్షస బాధ కలుగునో అప్పుడప్పుడు ఆ తల్లి అవతరించి శత్రునాశనము చేయుచుందునని స్వయముగా తెలిపెను. 12వ అధ్యాయము. జగన్మాత స్వయంగా ఇట్ల పలికెను. అష్టమి, నవమి, చతుర్దశి తిథులయందు మధుకైటవ సంహారము, మహిషాసుర వధ, శుంభ నిశుంభ వధ అను నా మహాత్మ్యమును కీర్తించినను విన్నను సకల బాధలు తొలగును. ఆపదలు, దరిద్రము, పాపములు కలుగవు. ఇష్టజన వియోగము సంభవింపదు. శత్రువులు, చోరులు, రాజులు, శస్త్రములు, అగ్ని, వాయువు, జలము మొదలగు వాని నుండి ఎప్పటికీ భయము కలుగదు. అందువలన నా మహాత్మ్య పఠన శ్రవణాదులు శ్రేష్టమైనవి. నా మహాత్మ్యం వలన మహామారి మొదలగు ఉపద్రవములు, భూలోక భువర్లోక సువర్లోకముల సంబంధమగు ఉత్పాతములు నశించును. ఎక్కడెక్కడ నా మహాత్మ్యము నిత్యము పఠింపబడునో ఆ స్థలమునందు నేను స్థిరముగా నందును. ఆ ప్రదేశమును విడిచి వెళ్ళను. బలి సమర్పణ, పూజ, అగ్నికార్య సందర్భములందు నా చరిత్రమంతయు పఠింపతగినది, వినదగినది. తెలిసి చేసినను తెలియక చేసినను నాకు చేసిన పూజలను నేను తప్పక స్వీకరింతును. శరదృతువులో నన్ను గురించిన మహాత్మ్యమును వినినవారు సర్వ బాధల నుండి విముక్తులగుదురు. ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి నొందెదరు. ఇది నిశ్చయము. వారికి నిర్భయత కలుగును. శత్రునాశనము, మంగళము, వంశాభివృద్ధి కలుగును. నా మహాత్మ్య పఠన శ్రవణాదుల వలన దుస్వప్న నాశనము, శాంతి, గ్రహపీడా నివారణ, ఉపద్రవ శాంతి కలుగును. బాలురకు బాలారిష్ట దోషములు తొలగును. అమిత్రులు మిత్రులవుదురు. దుష్టుల బలము తగ్గును. భూత ప్రేత పిశాచ రాక్షస బాధలు తొలగును. నాకు పూజలు, హోమములు, బ్రాహ్మణులకు భోజనములు, మరి ఏ ఇతరములైన ఉపచారములు 1 సంవత్సర కాలము చేసిన ఫలితము ఒక్కసారి నా మహాత్మ్య పఠన శ్రవణాదుల వలన కలుగును. సకల భూతముల నుండి రక్షణ కలుగును. నేను చేసిన రాక్షస సంహారముల విషయములను వినిన వారికి ఎప్పుడునూ శత్రుభయము లేదు. మీరు చేసిన ఈ స్తుతి మీకు మంచి బుద్ధిని ప్రసాదించును. ముఖ్యముగా వినుడు. చిట్టడవిలో నున్నను, దావాగ్ని మధ్యయున్నను, చోరులు చుట్టుముట్టినను, శత్రువుల మధ్యయున్నను, అరణ్యములో దుష్ట జంతువులు తరుముకొని వచ్చినను, రాజులు కారాగారము గాని మరణశిక్షను గాని విధించినను, మహాసముద్రమున సుడిగాలిలో చిక్కుకున్న ఓడలోనున్నను, ఘోర యుద్ధమున మారణాయుధములు పైబడుచున్నను, ఘోరమైన ఎట్టి బాధలందైనను నా చరిత్రమును స్మరించిన ఎడల వారిని నేను రక్షించుదును. నా చరిత్రమును స్మరించుట వలన క్రూర జంతువులు, శత్రువులు, చోరులు దరిదాపులకు రారు. ఈ విధముగా అమ్మ పలికి అంతర్ధానమాయెను. దేవతలు సంతోషించిరి. దానవులు పాతాళమునకు పారిపోయిరి. ఆ తల్లి నిత్య స్వరూపమునందున్నను మరల మరల అవతరించుచు జగత్పరిపాలన చేయుచున్నది. ప్రళయకాలమున మహామారికను, సృష్టి స్థితి కాలములందు సృష్టికర్త స్థితికర్తలగను అగును. భక్తులకు సకల శ్రేయస్సులను కలుగజేయును. 13వ అధ్యాయము. రాజా, ఇది ఉత్తమమైన దేవి మహాత్మ్యము. ఆ దేవియే సృష్టి స్థితి లయములకు మూలము. ఆ దేవి చేతనే నీవు, ఈ వైశ్యుడు అందరూ మోహితులగుచున్నారు. ఆ దేవిని శరణు పొందుము. ఆమెయే అన్నీయు నిచ్చును. ఈ విధముగా మార్కండేయుడు చెప్పెను. సురధుడను ఆ రాజు, సమాధి అను వైశ్యుడును సుమేధనుడు చెప్పిన ఈ మాటలను విని వెంటనే తపస్సు చేయుటకు వెడలేదు. 3 సంవత్సరములు దేవీమూర్తికి ఏకాగ్ర చిత్తముతో పూజలు చేయగా జగన్మాత ప్రత్యక్షమై వరము కోరుకునుమనగా రాజు తనకు ఇప్పుడు పోయిన రాజ్యము తిరిగి తనకు లభించవలననియు, వేరొక జన్మలో శాశ్వతమైన రాజరికము కావలననియు కోరెను. వైశ్యుడు తనకు జ్ఞానమును ప్రసాదింపుమని కోరెను. అప్పుడు జగన్మాత రాజుతో,
కొద్ది రోజులలో పోయిన రాజ్యము లభించుననియు మరుజన్మలో సూర్యపుత్రునిగా జన్మించి 8వ మనువుగా పరిపాలించటవనియు చెప్పెను. వైశ్యునకు జ్ఞానసిద్ధి కలుగునని చెప్పెను. ఈ రీతిగా వారి కోరికలను నెరవేర్చి తల్లి అంతర్ధానమాయెను.